వాయుగుండ ప్రభావంతో ఒడిశాలో కురిసిన వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలో వంశధార, మహేంద్ర, తనయ నదికొచ్చిన వరదల వల్ల అన్నదాతపై తీవ్ర నష్ట ప్రభావం చూపింది. ఈ వరదలు బీభత్సం పాతపట్నం నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్తూరు, హిరమండలం, ఎల్లెన్పేట మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పొట్ట దశల్లో ఉన్న వరి పైరుపై పొలాల్లో నీరు నిల్వ ఉండకపోవడంతో నష్టం అధికంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికీ అధికారులు పంట నష్టాలను అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో పొలాల్లోకి అధికారులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో వరద తీవ్రత, నష్ట అంచనాలను పరిస్థితి నత్తనడకన సాగుతోంది. రైతులు ఎవరూ ఇబ్బంది పడనక్కర్లేదని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని, రెవెన్యూ అధికారుల సహకారంతో వాస్తవాలు నమోదు చేస్తామని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. రైతుల్లో ఆందోళనలు తగ్గటం లేదు. ఎల్లెన్పేట, బసవరాజుపేట, మిరియాపల్లి, దబ్బపాడు గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా వరి, మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలకు వచ్చారు. ఇక కొత్తూరు మండలంలోని సిరసువాడ, కుంటిబాద, వసప, నివాగం, మదనాపురం, సోమరాజపురం, అకులతపురం, హంస, మాతల, మాకవరం, పొన్నుటూరు పంచాయతీలో రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. దాదాపు 2000 ఎకరాల్లో వరి, అరటి, మొక్కజొన్న, చెరుకు, కూరగాయల పంటలు మునిగిపోయాయి. ఇప్పటికీ పంటల వద్దకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. హిరమండలం మండలంలోని గులుమూరుగొట్ట, చొర్లంగి, అక్రాపల్లి, తంతపంపర, కల్లట, జిల్లేడుపేట, కోరాడ, సుబలాయ గ్రామాల్లో సుమారు 800 ఎకరాల్లో వరి, కూరగాయల పంటలు నీట మునిగాయి. నర్సన్నపేట నియోజకవర్గంలో పోలాకి మండలంలో 25 గ్రామాల్లో వరి పంట నీట మునగటం, ఇంకా వరద నీరు వెళ్లకపోవడంతో మోకాలి లోతు నీటిలో ఇంకా వరి పంట ఉంది. అందులో బురద నీరు వల్ల వరి పంట పాడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రైతులు లబోదిబోం అంటున్నారు. అలాగే బూర్జా మండలంలో నాగావళి వరద నీటి వల్ల ఉద్యాన వన పంటలపైన ఆకుకూరలు, తీగజాతి పంటలు, మొక్కజొన్న పంట ఈదురుగాలులకు నేలకొరిగాయని, బురద నీటిలో మిగతా పంటలు పాడయ్యాయనేది ప్రాథమిక అంచనాకు ఉద్యానవన పంటల అధికారులు వచ్చారు. అలాగే సరుబుజ్జిలి ఉన్న రోడ్లపై వరద నీటి వల్ల ఆ ప్రాంతమంతా మెయిన్ రోడ్డు గోతులమయం. అలాగే మొక్కజొన్న పంట, ఉద్యాన పంటలు సుమారు 100 ఎకరాల పంట వరద నీటిలో ఇంకా ఉందని తెలుస్తోంది. అలాగే శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలంలో స్వల్ప నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు లెక్కల్లో చూపుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి మా పంట మొత్తం నీట మునిగింది. మేము ఇప్పుడు సుమారుగా దగ్గరగా ఇది మేము చేసినటువంటి ఈ పంట, మీరు చూస్తున్నటువంటి పంట ఎకరన్నర పంట. దీనికి ఆల్రెడీ మేము 40,000 రూపాయలు ఖర్చు పెట్టాము సార్. ఇది మరో నెల రోజుల్లో మీకు కోతకు కూడా వస్తుంది సార్. ఆల్రెడీ చూడండి, ధాన్యం కూడా దీనికి చివరి దశకు వచ్చేసింది. ఈ పంట ఆల్రెడీ మాకు నష్టపరిహారం వరకు కూడా మీరు చెల్లిస్తారేమో మాకు అది అనుమానం. కానీ ఇటువంటి సమస్యలు మేము ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్నాం సార్. కానీ దీన్ని ఆదుకునే నాదుడు చాలా కరువయ్యాడు. కానీ ముందు రోజుల్లో ఇప్పుడు మాకు ఈ వంశధార నదీ ప్రవాహ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. మీరు ఒకసారి ఈ పరిస్థితి చూడవచ్చు. దీనికి పెట్టిన ఖర్చులన్నీ కూడా మేము సంపాదించింది కాదు. మా భార్యల పుస్తులు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అమ్ముకొని మేము పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇప్పుడు కనీసం ఈ పంటలోంచి ₹1 కూడా వచ్చే దాఖలు కూడా కనిపించడం లేదు. అధికార యంత్రాంగం ప్రతి సంవత్సరం వచ్చి మీకు ఈ సాయం చేయడానికి మేమున్నాము అని ఆధారం ఇస్తున్నారు. గత నెల చూస్తే యూరియా కోసం మేము లైన్లో నిలబడి 4 రోజుల వరకు యూరియా బస్తా కోసం 4 రోజులు మేము పడిగాపులు కాచి ఈ పంటకు యూరియా వేసుకున్నాం. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ పంట కనీసం చేతికి వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి మరొకసారి నమస్కారం చేసి మా పరిస్థితిని మీడియా ముందుకు తీసుకొస్తున్నాం. మా నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి వంశధార గట్టుని పూర్తి చేసి రైతులకు ఈ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారని మా రైతు యంత్రాంగం తరపున మేము మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాం. రైతులు మాత్రం లైన్లలో నిలబడి యూరియా కోసం కొట్లాటకు దిగి తెచ్చిన ఎరువులను పొలంలో వేయటం, మరుసటి రోజే వరద ముంచెత్తడంతో వేసిన ఎరువులు మొత్తం వరద నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఆ విపత్తును ఎదుర్కొనేలా సూచనలు, రక్షణ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటే బాగుండదనే వాదనలు వినిపిస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన జిల్లా నాయకులు, అధికారులు వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదుల దగ్గర బలహీనంగా ఉన్న పరివాహక ప్రాంతాల్లో గట్టలను ఇసుక బస్తాలు కాకుండా పూర్తి స్థాయి
రక్షణ గోడ నిర్మించాలని రైతులు కోరుతున్నారు.